ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తున్నా. మీ కొరకు, మీ క్షేమము కొరకు, మీ ఆయురారోగ్యాల కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రస్తుతం వాతావరణ మార్పులో అనేక మంది మరి జలుబు, దగ్గు, జ్వరాలతో ఉన్నారు. వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఇటువంటి జ్వర పీడితులుగా ఉన్నారు. కాబట్టి మరి ప్రత్యేకించి కుటుంబ ప్రార్థనలో మరి అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరు క్షేమమే కదా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనము, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రియమైన విశ్వాసులారా, లోబడి ఉండుట అనే అంశాన్ని వాక్య ధ్యానము చేస్తున్నాం. మొదటిగా ప్రభువునకు లోబడి ఉండాలి. ప్రభువునకు లోబడి ఉండుట మనం అలవర్చుకుంటే లోకములో ఉన్నటువంటి పెద్దలకు, అధికారులకు, అధికారానికి, దైవ చిత్తానికి కూడా లోబడి ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనములో, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడోనని, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనేది. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, లోకములో మానవుని మీద అనేక శక్తులు దాడి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు వ్యాధి కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేక ప్రకృతి వైపరీత్యాల్లో భాగముగా భూకంపాలు కానీ, సునామీలు కానీ, వరదలు కానీ, అలాగనే మరి యొక్క అపవాది శక్తులు కానీ తిరుగుబాటు చేస్తూ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుకి అధికారము ఉన్నది. కాబట్టి దేవునికి మనము లేక ప్రభువునకు లోబడవలసిన అవసరత ఉంటూ ఉన్నది. శిష్యులు దోణిలో సముద్రం మీద ప్రయాణిస్తున్నారు. అక్కడ భయంకరమైనటువంటి మరి గాలి చేత అలలు కొట్టబడుతూ ఉన్నాయి. తుఫాను సంభవించింది. యేసు ప్రభు నిద్రపోతున్నట్లు ఆయన ఉండగా శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, మేము చనిపోవటం నీకు ఇష్టమా, నువ్వు లే అని యేసు ప్రభుని లేపినప్పుడు ప్రభు అవిశ్వాసులారా అని గద్దిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మన మీదకి కూడా అనేక రకాల దాడులు జరుగుతుంటే, ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలే కాదు, ఒక్కొక్క పర్యాయం నీకు కలిగినటువంటి సిరి సంపదలను బట్టి కూడా ఇరుగు పొరుగు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వు భయపడవలసిన అవసరత లేదు. నువ్వు కష్టపడుతున్నావు, నిద్ర మాని శ్రమపడి చెమటూర్చి కుటుంబ పక్షంగా నువ్వు సంపాదించుకుంటున్నావు. దానిని కూడా ఇరుగు పొరుగు చూచి ఈర్ష్యపడుతూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అవసరమైతే నిన్ను నష్టపరచడానికి దాడి చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో నీతో నీ ప్రభువు ఉన్నాడనే సంగతిని మర్చిపోవద్దు. ఇక్కడ సముద్రం మీద గాలి తుఫానులు లేచినప్పుడు ప్రభువు మాతో ఉన్నాడు, ఆయన గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని గద్దిస్తాడు అనే ఉద్దేశాన్ని శిష్యులు మర్చిపోయి ప్రభువుని లేపినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ గాలిని సముద్రమును గద్దించినప్పుడట ఆ గాలి సముద్రము నిమ్మళించాను అని దేవుని యొక్క వాక్యము. అంటే లోబడినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము. ఆ సంఘటన చూచినటువంటి ఆ శిష్యులు ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో వారు ఈ విధంగా అనుకుంటున్నారు, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఆయన ఎత్తివాడు అని, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొని. అవునండి, సృష్టి ఆయనది. సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన సృష్టిని గద్దిస్తాడు, సృష్టి లోబడుతూ ఉన్నది. మరి సృష్టి లోబడుతూ ఉంటే మరి ప్రభువు నిన్ను కూడా తన హస్తాలతో నిర్మించాడు. ప్రభువు కొరకు నీవు లోబడి మరి ఉండటానికి ఇష్టపడటం లేదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 27వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి
వ్యక్తుల విషయాన్ని వాక్యము రాస్తూ ఉన్నది. ఆయన అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపించగా అపవిత్రాత్మ అవి ఆయనకు లోబడుచున్నవని వారు చెప్పుకుంటూ ఉన్నారట. ఆయన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తుల విషయాల్లో గద్దించినప్పుడు లోబడుచున్నవి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట. ఈ అంశాన్ని ఈ యొక్క సువార్తలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు ఒకడున్నాడు. 24వ వచనములో వాడు అంటాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నీవు నశింప చేయటానికి వచ్చితివా? చూసారా, ఒక మనుష్యుడు దేవుని కుమారుని దే కెనాట్ బి రికగ్నైజ్ as the Christ, as a Jesus, as the Savior. They are unable to recognize. కానీ విచిత్రం ఏంటంటే, అపవిత్రాత్మలు యేసు ప్రభుని నజరేయుడు అని గుర్తిస్తూ ఉన్నాయి. అపవిత్రాత్మలు దేవునికి లోబడుచు ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. అందుకని మమ్ము నశింప చేయవచ్చితవా 25వ వచనాన్ని చూస్తున్నప్పుడు, అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా, అనగా అపవిత్రాత్మను యేసు ప్రభు గద్దింపగా 26వ వచనములో, అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. ఎందుకు అని ఆలోచన చేస్తే గాలి, సముద్రము లోబడ్డాయి. ఇక్కడ అపవిత్రాత్మ నజరుడైన యేసునకు లోబడి అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచి పోయినట్లు, పోవటం అంటే పారిపోయిందని చెప్పుకుందాం. యేసుని చూచేటప్పటికి అపవిత్రాత్మలకు చలి జ్వరం వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ప్రభువుని చూచి, నజరుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింప చేయవచ్చితివా? అవునండి, ఒకవేళ మన కుటుంబాల్లో అపవిత్రాత్మలు కావచ్చు, అపవాది కావచ్చు, లేక అపవాది సంబంధులైన మనుషులు నీ మీద, నా మీద తిరుగుబాటు చేయొచ్చేమో, కానీ ప్రభు మనతో ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. అపవిత్రాత్మలను గడగడలాడించిన దేవుడు, తుఫానును గద్దించి సముద్రాన్ని, ఆ యొక్క తుఫానును నిమ్మలపరిచిన దేవుడు. ఒకవేళ అపవిత్రాత్మలనే కాదు, అపవిత్రాత్మ వంటి మనుష్యులు నీ మీద, నా మీద దాడి చేసినప్పటికీ కూడా ప్రభు నీ మీద, నా మీద కనీసం ఈగ రెక్కంతా కూడా అపవాది వాలి ఏమి చేయకుండా ప్రభువే తన రెక్కల చోటను భద్రపరిచే దేవుడు. ఆయనకు అపవిత్రాత్మలు ప్రకృతి లోబడుతున్నదనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ ముగింపుగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనములో యేసుక్రీస్తు ప్రభు కూడా చూస్తున్నప్పుడు, ఆయన ఇక తన తల్లిదండ్రులతో నజరేతునకు తిరిగి వచ్చి ఆయన వారికి లోబడి ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా తల్లిదండ్రులకు లోబడ్డాడు. మరి నీవు నేను యేసునకు లోబడవద్దా? అపవిత్రాత్మలు లోబడ్డాయి, నీవు నేను లోబడవద్దా? సముద్రము, తుఫాను లోబడింది, నీవు నేను లోబడవద్దా? ఈ ఉదయకాలములో ప్రభు మాటకు లోబడదాం, ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాలు నేను లోబడటం నేర్పించు నాయన. దేవా, అనేక మంది జలుబు, దగ్గు, జ్వరాలతో, మలేరియా నాయన, వైరస్, అలాగే నాయన టైఫాయిడ్, ఇటువంటి జ్వరాలతో ఉన్నారు. ఎంతోమంది బాడీ పెయిన్స్తో ఉన్నారు. ఎంతోమంది నాయన గుండె బలహీనతతో ఉన్నారు, ఆయాసముతో ఉన్నారు, కాళ్ళు నొప్పులతో ఉన్నారు. నాయన, ఈ విధమైనటువంటి బలహీనతల నుండి విడుదల చేయి దేవా. నీ ప్రార్థనల కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని విడిపించుమని, ధైర్యపరచుమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచు, రక్షలో నడిపించు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.